సో మన సర్వే నంబర్ యొక్క మొత్తం విస్తీర్ణము ఎన్ని ఎకరాలు ఉంది అనేది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ముందుగా మనం అడ్రస్ బార్లో ధరణి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. సో నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ మనం ఓపెన్ చేసినట్లయితే ధరణి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ధరణి తెలంగాణ ఫస్ట్ లింక్ అనేది మనం ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ బటన్ కనబడుతుంది కదా, ఈ లింక్ పై మనం క్లిక్ చేయాలి. చేసినట్లయితే మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే కడస్ట్రల్ మ్యాప్. సో ఈ లింక్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మన డిస్టిక్, మండల్, విలేజ్ అన్నీ ఇక్కడ అడుగుతుంది. సో అన్నీ ఫిలప్ చేయాలి. చేసిన తర్వాత మన ఆ విలేజ్లో ఏ సర్వే నెంబర్ యొక్క మొత్తం విస్తీర్ణం కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విలేజ్ యొక్క మొత్తం సర్వే నెంబర్లతో మ్యాప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మనం ఇక్కడ పైన చూసినట్లయితే అడ్రస్ బార్లో మన సెర్చ్ బార్లో సర్వే నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆ సర్వే నెంబర్లో మొత్తం ఎంత విస్తీర్ణం ఉంది అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే అందులో ఎన్ని సబ్ డివిజన్ సర్వే నెంబర్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. సో అలాగే మనం ఈ మ్యాప్లో కొంచెం జూమ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏ సర్వే నెంబర్కి టోటల్ ల్యాండ్ కావాలో ఆ సర్వే నెంబర్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్లో ఆ సర్వే నెంబర్ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ విస్తీర్ణము, అందులో ఉన్నటువంటి సబ్ డివిజన్ నంబర్స్. సో ఈ విధంగా మన ధరణిలో మన సర్వే నెంబర్ యొక్క మొత్తం విస్తీర్ణం అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.